హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో టాపిక్ మాట్లాడుకుంటున్నామండి. ఇదొచ్చేసి మనకు 10వ తరగతి తర్వాత ఎవరైతే చిన్న వయసులో ఉద్యోగంలో సెటిల్ కావాలని అనుకుంటున్నారో, అది కూడా కేంద్ర ప్రభుత్వ శాఖ అయినటువంటి తపాలా భాగం డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం తీసుకొని గ్రూప్ ఏ ఆఫీసర్ వరకు అంటే ఐఈపీఎస్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఆఫీసర్ వరకు కూడా ఎదిగే అవకాశం ఉందన్నమాట. సో, మనకు ప్రతి ఊర్లో కూడా పోస్ట్ ఆఫీస్ అనైతే ఉంటుందండి. విలేజ్‌లో ఉన్న వాటినైతే బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులనైతే అంటారు. ముందుగా అందరికీ నమస్తే అండి. మన ఛానల్ ఉద్యోగము, అదే చదువుకు సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని, నిజమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. నా వీడియోస్ సూటిగా, సుత్తిగా లేకుండా ఉంటాయి. పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, వివరాలకు వెళ్తే మనకు ప్రతి ఊరిలో కూడా పోస్ట్ ఆఫీస్ ఉంటుందండి. దాదాపు ఊరు లేని పోస్ట్ ఆఫీస్ అయితే ఉండదు. మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇండియాలో కూడా ఎక్కడైనా సరే. మరి చిన్న విలేజ్ అయితే, హామ్లెట్ విలేజ్ అయితే పక్కన కాస్త పెద్ద ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ అయితే ఉంటుంది. వాటిని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అంటారు. అదేవిధంగా మనకు మండల, తాలూకా హెడ్ క్వార్టర్లో సబ్ పోస్ట్ ఆఫీసులనే ఉంటాయండి. మనకు తపాలా శాఖ మనకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో అయితే ఉంటుంది. వీళ్ళకు దాదాపు 1.5 లక్ష పోస్ట్ ఆఫీసులు ఉన్నాయన్నమాట. విస్తృతమైన నెట్వర్క్. పోస్ట్ ఆఫీస్లో ఒకప్పుడు పర్సనల్ ఉత్తరాలు, మనకు ఈ సెల్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్ల కాలంలో కూడా ఉత్తరాలు అయితే ఉండేటువంటి. మనము చాలామందికి పాత తరం వారికి అయితే గుర్తు ఉంటుంది. బంధువులకు గాను క్షేమ సమాచారాల కొరకు పోస్ట్ కార్డు, ఇంగ్లాండ్ కార్డు, కవర్లు రాసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి అవి పర్సనల్ కమ్యూనికేషన్ తగ్గిపోయినప్పటికీ మనకు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక సేవలు, ఇప్పుడు మీకు బ్యాంక్ నుంచి లెటర్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి లెటర్స్ కావచ్చు, కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి కాల్ లెటర్స్ కావచ్చు, లాయర్ నోటీసులు కావచ్చు, ప్రతిదీ కూడా మనకైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో భాగమైనటువంటి రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్ట్ ద్వారానే వస్తాయండి. తపాలా శాఖలో మనకు 10వ తరగతితోనే అర్హతతోనే మనం ఉద్యోగం అయితే తెచ్చుకోవచ్చు. వాటి గురించి అయితే మనం తెలుసుకుందాము. మనకు జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ అండి. దీంట్లో మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, తర్వాత డాక్ సేవక్ అనే విభాగాలు ఉంటాయన్నమాట. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే మనం చెప్పుకున్నాం కదండి. రిక్రూట్మెంట్ దీనికి ఏముండదండి. ప్రతి సంవత్సరం కూడా మనకు 1 లేదా 2 సార్లు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి జాతీయ పేపర్లో నోటిఫికేషన్ అయితే వీళ్ళు వస్తుంది. ఇక్కడ మనకు కేవలం ఎటువంటి ఎగ్జామ్ ఉండదన్నమాట. కేవలం 10th క్లాస్లో వచ్చిన మార్కులు అయితే వాటి ద్వారా మాత్రమే మీకు అవకాశం లభిస్తుంది ఈ గ్రామీణ డాక్ సేవక్ అనే వాటికి. ఈ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ప్రస్తుతం అయితే మన తెలుగు రాష్ట్రాల్లో 10th క్లాస్లో పర్సెంటేజ్ కావచ్చు, లేదా గ్రేడ్ కావచ్చు. పర్సెంటేజ్ చూసుకుంటే 100కి 100, గ్రేడ్లో 10 పాయింట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మనము రీసెర్చ్ చేస్తే గత 3 సంవత్సరాల నుంచి కూడా కరోనా బ్యాచ్ అనమాట. కరోనాలో ఎవరికైతే 600కి 600 మార్కులు వచ్చాయో వాళ్ళకి మాత్రమే వస్తున్నాయండి తెలుగు రాష్ట్రాల్లో. 600కు 595 వచ్చినా కూడా ఎవరికైతే ఉద్యోగం రావడం లేదు. ఎందుకంటే అందరూ వాళ్ళే అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే వస్తుంది. సో, ఈ విషయంలో మనమైతే ఏం చేయడం లేదు. కానీ ఒక్కసారి మనకు వచ్చేసిన తర్వాత లైఫ్ అయితే చాలా బాగుంటుందండి. ఒకప్పుడైతే కేవలం ఇప్పుడు ఇండియా వైడ్గా కాంపిటీషన్ పడుతుంది. మీరు ఎక్కడైనా ఇండియాలో అప్లై చేసుకోవచ్చు. తర్వాత 1 ఇయర్ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి మీ సొంత ఊరికి కూడా వచ్చే అవకాశం ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ గ్రామీణ డాక్ సేవక్లో 3 రకాలండి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చేసి ఆ ఊర్లో సంబంధించినటువంటి అకౌంట్లు ఓపెన్ చేయించడము, ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడము, ఎస్బీ అకౌంట్లు కావచ్చు, ఆర్డీ అకౌంట్స్ కావచ్చు, ఇంకా టీడీ కావచ్చు, సీనియర్ సిటిజన్ అకౌంట్స్, మంత్లీ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, కిసాన్ వికాస పత్ర, ఇవన్నీ కూడా ఉంటాయండి. కాకపోతే వీటిలో కొన్ని ఎస్బీ, ఆర్డీ మాత్రమే బీపీఎం చేస్తారండి. మిగతా దానికి సంబంధించినటువంటి సబ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది దగ్గరలో, ఆ పోస్ట్ ఆఫీసులో చేస్తారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ విధులు, ఉత్తరాలు వస్తే వాటిని అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటే అతని ద్వారా బట్వాడ చేయించాల్సి ఉంటుంది. ఈ డాక్ సేవక్ అనే వాళ్ళు ఇప్పుడు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సబ్ పోస్ట్ ఆఫీస్కి వచ్చేసి అనుసంధానమై ఉంటారనమాట. సబ్ పోస్ట్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి ఉత్తరాలు తీసుకురావడము, మళ్ళీ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నుంచి సబ్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఆఫీస్కి చేరవేయడం అయితే ఉంటుందన్నమాట. ఈ పోస్ట్ మెన్లు వచ్చేసి కాస్త పెద్ద పెద్ద ఊర్లోనే ఉంటారనమాట.
మీరు బీపీఎం నుంచి ఇంతకుముందు అయితే 3 సంవత్సరాల తర్వాతనే పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడైతే రూల్స్ మార్చినట్టున్నారు. ఇంకా నేను కూడా అప్డేట్ కాలేదు దాని గురించి. సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం బీపీఎం పోస్ట్ గురించి గ్రూప్ ఏ ఆఫీసర్ అయ్యే వరకు ఛాన్స్ ఉందని అనుకున్నాం కదా! దాని గురించి మాట్లాడదాం అన్నమాట ఇప్పుడు ముందుగా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బీపీఎంగా జాయిన్ అయిన తర్వాత 5 లేదా 8 సంవత్సరాల తర్వాత మీరు డైరెక్ట్ పోస్టల్ అసిస్టెంట్ కావచ్చండి. పోస్టల్ అసిస్టెంట్ క్లర్క్ అండి. మీరు పే లెవెల్ ప్రస్తుతం ఉన్న పే లెవెల్ ప్రకారము పే లెవెల్ 4 లేదా 5లో పోస్టల్ అసిస్టెంట్ అవుతారండి. పోస్టల్ అసిస్టెంట్ అయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకి ఇంతకుముందు పోస్టల్ ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ద్వారా పోస్టల్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం ఉంది. పోస్టల్ ఇన్స్పెక్టర్ అయిన 5 సంవత్సరాల తర్వాత మీరు గ్రూప్ బీసీ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఎగ్జామ్ రాయొచ్చండి. మీరు ఆ ఎగ్జామ్ క్లియర్ చేసేసారనుకోండి, మళ్ళీ ఇంకా ఫర్దర్‌గా ప్రమోషన్ మీద గ్రూప్ ఏ ఆఫీసర్ అనమాట. అంటే ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఈక్వల్‌గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ యూపీఎస్సీ వాటిలో మొత్తం 26 రకాలు ఉంటాయన్నమాట. ఇండియన్ రైల్వే సర్వీసు, ఇండియన్ రెవెన్యూ సర్వీసు, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసు, ఇండియన్ పోస్టల్ సర్వీసు, ఈ విధంగా ఐపీఎస్ వరకు వాటిలో గ్రూప్ ఏ క్యాడర్ సీనియర్ సూపరింటెండెంట్ క్యాడర్ వరకు వెళ్ళొచ్చు. ఇంకా కూడా మీకు అవకాశం ఉంటే డైరెక్టర్ పోస్టల్ సర్వీస్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా ఇంకో రూట్ కూడా ఉంటుంది. మీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే జీడీఎస్ నుంచి డైరెక్ట్ పోస్టల్ ఏజెంట్ కావచ్చు, లేదా పోస్ట్ మన్ కావచ్చు. పోస్ట్ మన్ నుంచి పోస్టల్ అసిస్టెంట్ కావచ్చు. పోస్టల్ అసిస్టెంట్ అయినా మెయిల్ గార్డ్ అయినా ఒకటే అండి. మెయిల్ గార్డ్ అంటే వచ్చి ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీస్లో ఉంటారు. వీళ్ళు ట్రైన్లలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహబూబ్‌నగర్‌లో లెటర్స్ బుక్ చేశారు హైదరాబాద్‌కి. ఆ మహబూబ్‌నగర్ జిల్లాలో సంబంధించిన బ్యాగులు పోస్ట్ ఆఫీసు, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లో ఉత్తరాలు బుక్ అయినటువంటివన్నీ కూడా మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆర్ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది. రైల్వే మెయిల్ సర్వీస్ అని అక్కడికి చేరుకుంటాయి. అక్కడ ఉద్యోగులు ట్రైన్ ద్వారా హైదరాబాద్‌కి అయితే చేరుస్తారండి. ఇది ఆర్ఎంఎస్. తర్వాత ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. బీపీఎం నుంచి డాక్ సేవక్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే అన్ని రకాల పనులు అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవి మీకు ప్రధాన పోస్ట్ ఆఫీసులోనే ఉంటాయన్నమాట. ఎంటీఎస్ లేదా కొన్ని సబ్ పోస్ట్ ఆఫీసులు ఉంటాయి. అన్ని పోస్ట్ ఆఫీసులు అయితే ఈ ఎంటీఎస్ పోస్ట్ ఉండదన్నమాట. వీటన్నిటికి కూడా మనకు 10వ తరగతి అర్హతతోనే ఖచ్చితంగా మనమైతే చాలామంది ఇప్పుడు మనం చేసిన ఒక ఎంక్వైరీలో జీడీఎస్ నుంచి గ్రూప్ ఏ ఆఫీసర్గా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు కూడా ఎదగొచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఉద్యోగం ద్వారా వెళ్తాం కాబట్టి ఒక డైరెక్ట్గా గ్రూప్ క్లర్క్ కావడం ఇబ్బంది. కానీ ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకొని వెళ్ళడం అయితే దానితో పోలిస్తే చాలా ఈజీ అండి. ఎందుకంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ చాలా ఈజీగానే ఉంటాయి, ఎంత టఫ్గా ఉండవు అనమాట. ఇప్పుడు మీరు పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలనుకోండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది 2 స్టేజ్ 3 స్టేజీలలో. అదే ఇప్పుడు మనం బీపీఎం పోస్ట్ అనుకోండి, 10th క్లాస్ మార్కులతో బీపీఎంగా జాయిన్ అవుతాము. తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ మనకు రూల్స్ ప్రకారము 5 లేదా 8 సంవత్సరాల తర్వాత మీరు డైరెక్ట్ పోస్టల్ అసిస్టెంట్ కావచ్చు. పోస్టల్ అసిస్టెంట్ అయిన 5 సంవత్సరాల తర్వాత పోస్టల్ ఇన్స్పెక్టర్ కావచ్చు. పోస్టల్ ఇన్స్పెక్టర్ అయిన 5 సంవత్సరాల తర్వాత మీరు ఎగ్జామ్ రాసి సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కావచ్చు. దాని తర్వాత మీ సర్వీస్ని అనుసరించి మీరు సీనియర్ సూపరింటెండెంట్, డిపిఎస్, కుదిరితే పోస్ట్ మాస్టర్ జనరల్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ చాలా తక్కువ అండి. అంత లోపల మన సర్వీస్ అయితే అయిపోతుందన్నమాట. సో మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా 1 ఇయర్ తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉందండి. మీ సొంత ఊర్లోనే కూడా మీరు ఉద్యోగం చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా అప్లై చేశారు. మీకు ఎక్కడో ఆంధ్రాలోనో తెలంగాణలోనో వచ్చింది. ఒక 1 ఇయర్ మీరు అక్కడ జాబ్ చేసిన తర్వాత మీ సొంత ఊర్లో ఖాళీ ఉంటే మీ సొంత ఊరికి పోస్టింగ్ పెట్టుకోవచ్చండి. లేదా మీ పక్కన ఉన్న విలేజ్కి కూడా ఎక్కడ ఖాళీ ఉంటే కూడా అక్కడ మీరైతే అప్లై చేసుకోవచ్చు. సొంత ఊర్లోనే అప్లై చేసుకోవచ్చు. మీకు కేవలం 4 లేదా 5 గంటల పని అవకాశం అయితే మాత్రమే ఉంటుందండి, ఎక్కువ ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే అనుకోవద్దండి. కేవలం 4 లేదా 5 గంటల ఆ టైమ్స్ అనేవి వాళ్ళు మీకు సంబంధించిన సబ్ డివిజనల్ హెడ్స్ ఉంటారనమాట, వాళ్ళు సప్లై చేస్తారు. మనకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల పడుతూ ఉంటుంది. దరఖాస్తు ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ప్రతి సంవత్సరంలో 2 సార్లు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తదండి. జీతం బేసిక్ పే వచ్చేసి మనకు జీడీఎస్‌కి వచ్చేసి డాక్ సేవక్‌కి 10,000 బేసిక్ పే ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు 12,000 బేసిక్ పే ఉంటుంది. దానికొచ్చేసి డీఏ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం డీఏ ఎంత ఉంటుంది? 55% ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆఫీస్ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్, సైకిల్ అలవెన్స్ ఇవన్నీ ఉంటాయండి. ఆల్మోస్ట్‌గా మనకు 29,000 మధ్యలో నుంచి 29,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు పోస్టల్ అసిస్టెంట్ అయ్యారనుకోండి, మీకు అప్పుడు పర్మనెంట్ అవుతారు కాబట్టి మీ జీతం అప్పుడు ఎంత లేదన్నా కూడా 60,000-70,000 వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పోస్టల్ ఇన్స్పెక్టర్ అయితే మీ జీతం 80,000-90,000 మధ్యలో ఉంటుంది. తర్వాత సూపరింటెండెంట్ అయిన తర్వాత లక్షలలో ఉంటుందండి. అందులో ఎటువంటి సందేహం లేదు. త్వరలో అందులోనే మీకు 8వ పే కమిషన్ వస్తుందన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతారు, గుర్తుపెట్టుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణలో అయితే 5 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకైతే జీతాలు పెంచుతారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జీతాలు పెంచుతారు. సో 2016లో జీతాలు పెంచారనమాట. ఇప్పుడు 2026లో మళ్ళీ జీతాలు పెంచాలి. దానికి ఆల్రెడీ ఒక కమిటీని వేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఈ పోస్టల్ ఉద్యోగాలకు ఆల్రెడీ ఈ సంవత్సరం అయితే అయిపోయిందండి. 2 మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే అక్టోబర్ లేదా నవంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా గత 5-6 సంవత్సరాల నుంచే కాదండి, గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తే కూడా ఎవ్రీ ఇయర్ అయితే మనకు నోటిఫికేషన్ భారీ స్థాయిలో రావడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. చిన్న వయసులోనే మనకు భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. అదేవిధంగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మనకు ఎవరైతే జీవితంలో తొందరగా సెటిల్ కావాలి, ఫ్యామిలీని చూసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. మీ సందేహాలు తీర్చే ప్రయత్నం అయితే చేస్తాను.